నిమ్మపప్పుకి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు. మనం ఎండుమిరపకాయలు మాత్రం తగినన్ని వేసుకోవాలండి, మనకి కావాల్సినన్ని కారానికి తగ్గట్టు. అలానే పసుపు వేసి ఈ పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. చూసారు కదా, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు నీళ్లు పోసేసి మనము మూత పెట్టేసామనుకోండి, ఒక 2 విజిల్స్ రాగానే ఆ ఎండుమిరపకాయలు మంచిగా చిదుపుకుంటూ, అదే కారం అండి మనకి ఈ పప్పుకి, చిదుపుకుంటూ బాగా రుబ్బేసుకొని తగినంత ఉప్పు, అలానే ఒక నిమ్మకాయ వేసుకున్నామంటే కమ్మటి పప్పు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త ఆవకాయ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు. పప్పు ఆవకాయ తింటే ఆహా, అమోఘం, అద్భుతం అనుకోండి. ఇంకా చూసారు కదా, ఈజీగా అయిపోయే పప్పు అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సూపర్గా ఉండే